మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'అగధ' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే 'విశ్వనాథన్ అండ్ సన్స్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ 2 ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే 2 మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతున్నాయి. సో నా కష్టం మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'అగధ' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీ నిన్న నైట్ ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేసుకొని అందరికంటే ముందు మనమే ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఎంఎస్ రాజు. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 17 minutes తో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ మహాదేవి అనే స్పిరిచువల్ పవర్స్ ఉన్న అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కొన్ని మిస్టీరియస్ డెత్స్, సూసైడ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఒక మిస్టీరియస్ ఫారెస్ట్ కేవ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ వేరే అగధ అనే సూపర్ న్యాచురల్ మిస్టరీ స్టోరీకి మెయిన్ పాయింట్ అవుతుంది. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నార్మల్ గోస్ట్ స్టోరీ లాగా కాకుండా మిస్టరీ, సూపర్ న్యాచురల్, మైథాలజీ ఎలిమెంట్స్ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఓపెనింగ్ షాట్ చందమామ షాట్ అయితే ఉంటుంది గైస్. అక్కడ పూర్ సీజీ ఎఫెక్ట్స్ ద్వారా నాకైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ దిగింది. బీజిఎం, కేవ్ సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం, ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్ గా సరిగ్గా చేయలేదు. డైరెక్టర్ ఎంఎస్ రాజు ఈ మూవీలో మిస్టికల్, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్ జనర్ లో డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. మూవీ కోసం అరౌండ్ 85 days షూట్ జరిగినాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే అరౌండ్ 45 minutes విఎఫ్ఎక్స్ వర్క్ యూజ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్, మిస్టరీ ఎలిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డార్క్ అట్మాస్ఫియర్, విజువల్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. బీజిఎం అండ్ సౌండ్ డిజైన్ బాగుంది. డిఫరెంట్ జనర్ అటెంప్ట్ చేశారు. కేవ్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నెగిటివ్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్ లో లాగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా అనిపించింది గైస్. సెకండ్ హాఫ్ కూడా అసలు బోరింగ్ అనిపించింది. సో సీజీ ఎఫెక్ట్స్ అయితే నాకైతే అంతగా ఏం నచ్చలేదు గైస్. సో ప్రతి దగ్గర కాకులు వచ్చే సీన్ లో అయితే ప్రతి దగ్గర సీజీఐ వేస్తా ఉంటారు. అక్కడ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. కాకపోతే బ్లర్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కొన్ని సీన్స్ లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని అడల్ట్ సీన్స్ అయితే మాత్రం 100% లేవు. కాకపోతే కొన్ని బట్టలిప్పే సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాటికి బ్లర్ వేశారు. సో మీరు సూపర్ న్యాచురల్, మిస్టరీస్, హారర్ ఎలిమెంట్స్ అండ్ డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడితే వన్స్ థియేటర్ లో ట్రై చేయొచ్చు. ప్యూర్ కమర్షియల్ హారర్, కంటిన్యూస్ జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. సో వాళ్ళకైతే ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకొని చూడడం అయితే బెటర్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఈ మూవీకి సక్సెస్ అనేది మిస్టరీ బాగా స్క్రీన్ ప్లే వచ్చినప్పుడే ఆధారపడుతుంది. సో స్క్రీన్ ప్లే అయితే ఎంగేజింగ్ అయితే లేదు గైస్. ట్రైలర్ అయితే మాత్రం బాగా ఎంగేజింగ్ గా చూపించారు. కానీ మూవీలో అయితే మాత్రం వేరే రాగుంది. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. కొంచెం సీజీ ఎఫెక్ట్స్ ద్వారా అయితే అలా అనిపించింది. సో మీ ఒపీనియన్ నాకు చెప్పండి. సో ఇక రెండవ మూవీ రివ్యూ 'విశ్వనాథన్ అండ్ సన్స్' 2026లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సూర్య, మమితా బీజు అండ్ వెంకీ అట్లూరి డైరెక్షన్. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. ఆయన ఆల్రెడీ 'తొలి ప్రేమ', 'రంగ్ దే', 'వాతి', 'లక్కీ భాస్కర్' లాంటి మూవీస్ కూడా డైరెక్ట్ చేశారు. సో అరౌండ్ 2 hours 41 minutes రన్ టైమ్ తో అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఈ మూవీలో సూర్య గారు సంజయ్ విశ్వనాథన్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన ఒక ఎమోషనల్, టాలెంటెడ్ ఇంటర్నేషనల్ షూటర్. కెరీర్ లో సక్సెస్ కోసం చాలా ఇయర్స్ డెడికేట్ చేసిన సంజయ్ లైఫ్ లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్షిప్స్ అండ్ పర్సనల్ డ్రీమ్స్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మమితా బబీజు క్యారెక్టర్ మ్యాడీ, సంజయ్కి మ్యాడీకి మధ్య ఒక అన్యూజువల్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్. సో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ పర్సనల్ అంబిషన్స్ ప్లస్ రిలేషన్షిప్, ఏజ్ గ్యాప్, రొమాన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సో నాకైతే మూవీ అయితే నచ్చింది గైస్. 'విశ్వనాథన్ అండ్ సన్స్' కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. సూర్యని రెగ్యులర్ మాస్ హీరో లాగా కాకుండా ఒక మెచ్యూర్ ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్ లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీని జస్ట్ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ లాగా కాకుండా రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేసినట్టు ఉంది. కానీ ఈ మూవీని కంప్లీట్ గా మాస్ ఎంటర్టైనర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మోర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా విత్ రొమాన్స్. సో మూవీలో స్పాయిలర్స్ చెప్పకుండా ఒక మెమరబుల్ మూమెంట్ గురించి చెప్పాలి. సో సంజయ్ తన ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ లో బాగా కరెక్ట్ అయింది. సో ఎస్పెషల్లీ బేబీతో సంబంధం ఉన్న ఒక సీన్ కి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉంది. సో అదైతే సూర్య అయితే రివీల్ చేశారు. ఆ సీన్ వెనక ఉన్న ఎమోషన్ తెలుసుకుంటే మాత్రం ఇంకా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. సో నాకైతే ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ సూర్య పర్ఫార్మెన్స్. రెగ్యులర్ యాక్షన్ హీరో ఇమేజ్ కి ఆపోజిట్ గా మెచ్యూర్ క్యారెక్టర్ లో సూర్య కనిపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. థర్డ్ వన్ వచ్చేసి సూర్య అండ్ మమితా బీజు కాంబినేషన్. ఇద్దరు పేరింగ్ అన్యూజువల్ గా ఉండడం వల్ల మూవీ మీద ఎక్కువ క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి సపోర్టింగ్ క్యాస్ట్. సో ఏ మూవీలో అయితే సపోర్టింగ్ క్యాస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ లో యాడ్ చేయరు. కాకపోతే ఈ సపోర్టింగ్ క్యాస్ట్ మాత్రం ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, నజర్, యోగి బాబు, హర్ష చమ్ముడు, సో రఘుబాబు లాంటి యాక్టర్స్ ఉన్నారు.
అదైతే మేజర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంతమందికి మేజర్ నెగిటివ్ పాయింట్ అయితే ఇదైతే ఈ పాయింట్ అనిపించవచ్చు. నాకైతే అది కూడా అనిపించింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే. సో అదేంటిదంటే ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ గైస్. ఈ రిలేషన్షిప్ ఆడియన్స్ ని ఎందరో ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పలేం. సో కొన్ని సీన్స్ కొంతమందికి అన్కంఫర్టబుల్ గా అనిపించే ఛాన్స్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు సూర్య నుంచి మాస్ ఫైట్స్, యాక్షన్, ఎలివేషన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ అయితే ఆ టైప్ లో ఉండదు. సో ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ మూవీలో మేజర్ గా 2 ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి గైస్. రవీనా టండన్ చాలా ఇయర్స్ తర్వాత తమిళ సినిమాలో కనిపిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సూర్య రియల్ లైఫ్ లో తన కూతురు జన్మించిన టైంలో జరిగిన ఒక రిచువల్ ని మూవీలో ఒక సీన్ గా అయితే ఇన్స్పిరేషన్ గా యూజ్ చేశారు. సో మీకు ఫ్యామిలీ డ్రామాస్, ఎమోషనల్ స్టోరీస్ అండ్ మెచ్యూర్ రిలేషన్షిప్స్ మీద మూవీస్ నచ్చితే మాత్రం విశ్వనాథన్ అండ్ సన్స్ ట్రై చేయొచ్చు. సూర్య ఫ్యాన్స్ కూడా డెఫినెట్లీ బాగా వాచ్ చేయొచ్చు. సో మీకైతే చాలా బాగా నచ్చుతుంది గైస్ మూవీ. కానీ మాస్ యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని వెళ్ళండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఎందుకంటే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది, సూర్య పర్ఫార్మెన్సెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్లస్ పాయింట్. కానీ ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ అండ్ స్లో ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే విశ్వనాథన్ అండ్ సన్స్ ఒక రెగ్యులర్ సూర్య మాస్ మూవీ కాదు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, పర్సనల్ డ్రీమ్స్ అండ్ యూజువల్ రొమాన్స్ చుట్టూ తిరిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. సూర్యని ఒక మెచ్యూర్ క్యారెక్టర్ లో చూడాలి అనుకునే వాళ్ళకి మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఫుల్ ఆన్ యాక్షన్ ఫైట్స్ అండ్ మాస్ ఎలివేషన్స్ కోసం థియేటర్ కి వెళ్ళకండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.